హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక అడ్వాన్స్ ఇండికేటర్ గురించి ఆర్ ఒక అడ్వాన్స్ టూల్ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి 5 ఇయర్స్ ఓవరాల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే డేటా, అడ్వాన్స్ డేటా ఏంటో ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం, టూల్స్ గురించి, డేటా గురించి. ఈ వీడియోలో వచ్చేసరికి 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆ అడ్వాన్స్ టూల్ మనకు ట్రేడింగ్ పర్పస్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. సో అది చాలా బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. ప్రజెంట్లీ ఓన్లీ 5 ఇయర్స్ వాళ్ళే ఈ టూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ మీరు స్టాక్స్లో తీసుకున్నా, ఆర్ స్టాక్ ఆప్షన్స్లో తీసుకున్నా, ఆర్ డెరివేటివ్ సెగ్మెంట్లో మీరు ఏదైనా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో దేంట్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. సో 5 ఇయర్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది స్కిప్ చేస్తూ చూస్తే. సో ఎంటైర్ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో 5 ఇయర్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే టూల్స్ అండ్ డేటా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరికైనా 5 ఇయర్స్లో అకౌంట్ లేకపోతే, అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడి, ఒకసారి లింక్ చూపెడతాను. సో ఇక్కడ మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడే ఫ్రెండ్స్, 5 ఇయర్స్ యొక్క ఫ్రీ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అకౌంట్ లేని వాళ్ళకి. సో అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనకి 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే టూల్ గురించి చూద్దాం. వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అది మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా 5 ఇయర్స్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో నేను ఇది వచ్చేసరికి వెబ్లో లాగిన్ అవుతున్నాను. సో మీరు కూడా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే వెబ్లో చూడండి. సో కొందరు ఫ్రెండ్స్, సార్ మొబైల్ వర్షన్లో ఇది చూపెడతలేదని అడుగుతున్నారు. మొబైల్ వర్షన్లో కూడా చూపెడుతుంది ఫ్రెండ్స్. మీకు మొబైల్ వర్షన్లో కూడా డేటా అయితే చూపెడుతుంది. ఒకవేళ మీకు కనపడకపోతే మీ మొబైల్ వర్షన్లో, వెబ్ వర్షన్లో చూడండి. గూగుల్ క్రోమ్లో వెబ్ వర్షన్లో చూడడానికి ప్రయత్నించండి, మ్యాక్సిమం కనపడుతుంది. ఒకవేళ మీకు కనపడకపోతే మాత్రం మీరు వెబ్ వర్షన్లో చూడండి. సో బిగ్ స్క్రీన్ లేకపోతే మీ దగ్గర ఎగ్జాంపుల్ మొబైల్ వర్షన్ కొద్దిగా చిన్న స్క్రీన్ ఉంటుంది కాబట్టి ట్యాబ్ ఉంటే ట్యాబ్ బెటర్, ట్యాబ్ కంటే ల్యాప్టాప్ కూడా బెటర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు టూల్ వచ్చేసరికి ఇక్కడ అడ్వాన్స్ టూల్. మనకి ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను నా అకౌంట్లోకి. ఇక్కడ అడ్వాన్స్ డిస్కవర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేస్తే చూడండి, విజిట్ డిస్కవర్ అని క్లిక్ చేయగానే ఇలా వచ్చేసింది నాకు. ఓకేనా, ఇలా వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను, అడ్వాన్స్ డేటా, అడ్వాన్స్ టూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని. మీరు ఆప్షన్స్లోకి వెళ్తే మీరు లాంగ్ బిల్డప్ స్టాక్ ఆప్షన్స్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ అయినా చూడొచ్చు. సో ఈరోజు మనం చూసేది రెడీ టు స్కాల్ప్ లైక్ ఏ ప్రో, ఇంట్రడ్యూసింగ్ ఆప్షన్ స్కాల్పర్ టెర్మినల్, ద అల్టిమేట్ ట్రేడింగ్ టూల్. సో ఇది ఒకటి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు మీకు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో నేను దాని మీద క్లిక్ చేయగానే చూడండి ఏ విధంగా ఓపెన్ అయింది. ఇలా ఒక టెర్మినల్ ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనకి ఈ టెర్మినలే స్కాల్పర్ టెర్మినల్. సో మీరు స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు, స్కాల్పింగ్ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళు, మీరు మీ ఓన్ స్ట్రాటజీస్తో ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 చార్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, సైడ్ బై సైడ్. 1 2 3. మిడిల్ వచ్చేసరికి నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్, నిఫ్టీ 50 స్పాట్ చార్ట్ మిడిల్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో నేను 5 మినిట్స్ సెట్ చేస్తాను టైం ఫ్రేమ్ అన్నిటికీ. సో 5 మినిట్స్. సో మనకి ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూస్తే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది మార్కెట్. ఒకసారి మీరు గమనిస్తే ఈరోజు మార్కెట్ క్లియర్లీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ప్రజెంట్లీ లైవ్లో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఓకేనా, లైవ్లో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్లీ ఈ లెవెల్లో ఉంది, 24,349. సో మనకి ఇక్కడ ఏం చూపెడుతుందంటే, రైట్ సైడ్ వచ్చేసరికి అట్ ద మనీ, అంటే మనకి నిఫ్టీ ఏడ ట్రేడ్ అవుతుందో ఆ ట్రేడ్ యొక్క చార్ట్ చూపెడుతుంది. పుట్ యొక్క చార్ట్ చూపెడుతుంది. సేమ్ దీనికి ఇటు పక్కన వచ్చేసరికి మనకి అట్ ద మనీ దగ్గర, అంటే మనకి నిఫ్టీ ఏ రేంజ్లో ట్రేడ్ అవుతుందో దాని యొక్క కాల్ ఆప్షన్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఓకేనా.
ఎంత ప్రైజ్లు ఉంది ఏందనేది మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇది చూడండి ఇక్కడ ప్రజెంట్లీ కాల్ ఆప్షన్ ఇక్కడ 24,350 కాల్ ఆప్షన్ 150 రూపీస్ దగ్గర ఉంది. 24,350 వచ్చేసరికి 148 దగ్గర ఉంది. సో మనం దీన్ని ఇక్కడ స్పాట్ చార్ట్తో ఎనలైజ్ చేస్తూ పుట్ సైడ్ వెళ్తుందా మార్కెట్ ఆర్ కాల్ సైడ్ వెళ్తుందా ఇలా చెక్ చేసుకుంటూ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఇలా మనకి 3 చార్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఒకవేళ మనకి ఇక్కడ క్లియర్గా మనకి ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ ఉంది, బై పొజిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ బై తీసుకోవచ్చు. మీకు అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ బై సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పుట్ సైడ్ ఉంటే ఇక్కడ ట్యాబ్ ఇక్కడ డైరెక్ట్ బై పొజిషన్ తీసుకోవచ్చు, ఇక్కడనే ఎగ్జిట్ అవ్వచ్చు, స్టాప్ లాస్ పెట్టచ్చు, క్వాంటిటీ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఒకసారి పొజిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఎగ్జిట్ కూడా కొట్టవచ్చు. ఓకేనా, ఎగ్జిట్ కూడా కొట్టవచ్చు. సో స్ట్రైక్ ప్రైజెస్ మీరు ఏదైనా ఇప్పుడు అట్ ద మనీ దగ్గర చూపెడుతుంది. మీరు ఒకవేళ ఇంకా డీప్ ఇన్ ద మనీ వెళ్ళాలనుకుంటున్నారు, సో కాల్ సైడ్ వెళ్దాం అనుకుంటాం. మార్కెట్ ట్రెండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తే సైడ్ వేస్లో మూవ్ అవుతుంది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో మార్కెట్ ఇక్కడ నెగిటివ్ సైడ్ అయితే వెళ్తుంది. ఒకసారి పుట్ సైడ్ డీప్ ఇన్ ద మనీ వెళ్దాం. సో చేంజ్ అవుతుంది చూడండి. నేను స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేయగానే ఇక్కడ సో 24,400 దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి ఇండెక్స్ 24,400 చేంజ్ అయింది చూసారా. కాల్ సైడ్ ఎంత ఉంది, పుట్ సైడ్ ఎంత ఉంది. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అట్ ద మనీ దగ్గర ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రెండ్ చూపెడుతుంది. ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది చూడండి, ట్రెండ్ కూడా చూపెడుతుంది. పాజిటివ్ ట్రెండ్ ఉందా, నెగిటివ్ ట్రెండ్ ఉంది, ఇలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. డేటా కూడా చేంజ్ అవుతుంటుంది. ఇది ఇంకా మనకి చాలా ఈ టూల్ గురించి ఇంకా చాలా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి బేసిక్ ఫస్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ, ఇందులో వచ్చేసరికి స్కాల్పర్ టూల్లో నిఫ్టీ స్పాట్ చార్ట్, రైట్ సైడ్ వచ్చేసరికి పుట్ ఆప్షన్ది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి కాల్ ఆప్షన్ చూపెడుతుంది. ఇందులో మనం ట్రేడ్స్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసరికి నిఫ్టీ, మీరు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఇండెక్స్ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా వస్తుంది. ఆర్ మీరు స్టాక్స్ అనుకుంటే స్టాక్స్ కూడా వస్తుంది. మీరు ఏదైనా ఒకటి నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇది ఉంది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది చూసారా చార్ట్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. సో మీరు ఒకవేళ స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళైనా ఆర్ దేంట్లో అయినా స్టాక్స్లో అయినా ఇలా మనకి ఆప్షన్స్ డేటా, ఇది ఓన్లీ స్టాక్స్లో రాదు, స్టాక్ ఆప్షన్ డెరివేటివ్ సెగ్మెంట్స్ ఓన్లీ ఆప్షన్స్ పర్పస్ ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ఉంది. సో మనకి ఇండికేటర్స్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఈ చార్ట్లో నేను టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. 1 minute సెట్ చేసుకున్నాను. ఈ చార్ట్లో నేను 1 minute టైం ఫ్రేమ్, ఈ చార్ట్లో 1 minute టైము, ఇక్కడనే దీని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 5 minutes ఉందిగా, 1 minute చేంజ్ అయింది చూడండి, 1 minuteకి చేంజ్ అయింది. ఓకేనా, సేమ్ మళ్ళీ ఈ చార్ట్లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ 1 minute, ఇక్కడ 1 minute సెట్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇలా జూమ్ చేసుకోండి, ఎందుకంటే స్క్రీను సైడ్ బై సైడ్ కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా ఈ విధంగా చూపెడుతుంది. సో ఇక్కడ మనం కొన్ని ఇండికేటర్స్, నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో. వాల్యూమ్ లైవ్ డేటాతో కూడా వాల్యూమ్ విజిబుల్ రేంజ్ ఇండికేటర్ ఇది ఒకటి సేమ్ ఇందులో కూడా యాడ్ చేసుకుంటాను. వాల్యూమ్ విజిబుల్ రేంజ్ ఇందులో రాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను వాల్యూమ్స్ ఉండాలి. ఇది స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో యాడ్ చేద్దాం. వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్, సో ఇక్కడ కూడా యాడ్ చేశాను. ఓకేనా, నేను ఇందులో వచ్చేసరికి నేను పివట్ పాయింట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసుగా, సిపిఆర్ సెంట్రల్ పివట్ రేంజ్ విత్ పివట్ పాయింట్స్. సో ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పచ్చు. మార్కెట్లో సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ జోన్, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందనేది మనకి తెలుస్తుంది. సో మార్కెట్ రేంజ్ ఇక్కడ మనకి ట్రేడ్ అవుతుంది. ఓకేనా, సో
పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సిపిఆర్ఆర్ మీరు ఇది కాకుండా ఒకవేళ సిపిఆర్ కాకపోతే ఓన్లీ పివెట్ పాయింట్స్ అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. పివెట్ పాయింట్ స్టాండర్డ్ నేను సెట్ చేసుకున్నాను. ఇలా పివెట్ పాయింట్స్లో నేను సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాను. ట్రెడిషనల్ ఆర్ కెమెరా. సో ఇలా చాలా టైప్ డిమార్క్ ఏదో ఒకటి అంటే మనకి ఇవన్నీ టైప్స్ అనమాట. పివెట్ పాయింట్స్ టైప్, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. కెమెరా ఓకేనా, టైప్స్. సో ఏదోటి మీకు ఇందులో ఏది ఎక్యురసీ అనిపిస్తే అది యాడ్ చేసుకోండి. టైప్స్ ఉంటాయి, ఈ టైప్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ట్రెడిషనల్ కెమెరాలో సో ఇది కాకుండా సిపిఆర్ విత్ ఇది ఏంటంటే ఇంకొద్దిగా మనకి కరెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. సెంట్రల్ పివట్ రేంజ్ అనే ఇండికేటర్ ఎక్కడ సపోర్ట్, ఇక్కడ చూడండి ఈ ఏరియాలో నిఫ్టీ స్పాట్ చార్ట్లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది, ఇక్కడ కన్సాలిడేట్ అయింది, ఒక్కసారి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇటువంటి బ్రేక్అవుట్స్ని మనం వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్తో చూడొచ్చు. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ లైవ్ డేటా మనకి చూపెడుతుంది. ఓకేనా, ఈ ఏరియాలో చూస్తే మీకు సో ఇక్కడ రివర్సల్ అవుతుంది, ఇది పెరగాలి, ఫుట్ సైడ్ పెరగాలి, పెరిగింది మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా మనకి నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందో ఇక్కడ చూపెడుతుంది. ఈ మార్కర్ అనేది అంటే బై తీసుకోవచ్చు. ఇట్లా హెవీ గ్రీన్ ఉంటేనే బై పొజిషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఇలా హెవీ రెడ్ ఉందంటే నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది, అంటే ఈ పుట్ ఆప్షన్ నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందని. ఇక్కడ మార్కెట్ ట్రెండ్ కూడా ఇక్కడ చూపెడుతుంది. ఓకేనా, సో ఇది ఒక బెస్ట్ టూల్ ఫ్రెండ్స్. మనకి ఓన్లీ ఏంజిల్ వాళ్ళ ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యూచర్స్లో మిగతా బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుండొచ్చు. సో క్యాండిల్ స్టిక్స్ టైప్ కూడా వీళ్ళు రెన్కో అనేది ఒక అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్ టైప్ ఫ్రెండ్స్. మీకు అందరికీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. రెన్కో అనేది ఒక బెస్ట్ అడ్వాన్స్. మీరు ట్రేడింగ్ వ్యూలో కూడా చూడండి, రెన్కో చార్టింగ్ యాడ్ చేయాలంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఫీ అడుగుతారు. సో వీళ్ళు వచ్చేసరికి మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేంటంటే ప్రైస్తో మనకి టైం ఫ్రేమ్తో ఉండదు, మనకి ప్రైస్ మూమెంట్ బట్టి మనకి చూపెడుతుంది అన్నమాట. ఇది కూడా సేమ్. ఒక్క నిమిషం ప్లస్ నెట్వర్క్ ఇష్యూ ఉందా. సో చూడండి డైరెక్ట్ ఇక్కడనే బై సేల్ మీకు 5 years అకౌంట్ ఉంటే ఇక్కడనే తీసుకోవచ్చు. ఇది మనకి క్యాండిల్, ఒక్క నిమిషం, ఇది కాదు మనకి రెన్కో. ఓకే, పివట్ పాయింట్ సిపిఆర్ పనిచేస్తలేనట్టుంది రెన్కోకి. ట్రెడిషనల్ ఓకే వచ్చింది ఫ్రెండ్స్. రిఫ్రెష్ చేస్తే ఒకసారి స్ట్రక్ అయింది. సో మీకు ఇక్కడ టర్మినల్ స్కాల్పర్ టర్మినల్ అని సెట్ పెట్టారు చూడండి నేమే. ఓకేనా, ఇంకెవరికైనా డౌట్ ఉంటే మీరు ఎలా యూజ్ చేయాలి ఇక్కడ ఉంటుంది రిలేటెడ్ వీడియోస్, ఒకసారి అది కూడా చూడండి. వీళ్ళు 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అసలు అనేది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు చూడొచ్చు. ఓకేనా,
సో ఇది ఫ్రెండ్స్, దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం చూద్దాం. ఇది మన అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇది అనే దాని గురించి. సో ఒకే వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ అడ్వాన్స్ వీడియోస్, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఇంకా మీకు అర్థమయ్యే వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంకా సింపుల్గా. సో ఈరోజు వచ్చేసరికి ఇది, సో చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చింది టర్మినల్. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంది ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేస్తున్నాను. నెట్వర్క్ ఆర్ 5 years వాళ్ళ ఇష్యూ తెలుస్తలేదు, ఇది రిఫ్రెష్ చేస్తున్నాను. సో 5 years నుంచే ఇష్యూ ఉంది చార్ట్. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే టైం ఫ్రేమ్తో కాకుండా ట్రెండ్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక గ్రీన్ బాక్స్లు ఇక్కడ కనపడుతున్నాయి కదా, ట్రెండ్ అనేది అంటే క్లియర్గా పాజిటివ్ ట్రెండ్ ఉన్న అనేది ఇక్కడ. ఇది ఏంటంటే పాయింట్స్ పెరుగుతున్నప్పుడు మనకు ఒక బాక్స్ ఫామ్ అయితే, ఒక 14 పాయింట్స్ పెరిగితే బాక్స్ గ్రీన్ ఫామ్, ఒక 14 పాయింట్స్ రెడ్ పాయింట్స్ ఫామ్ అయితే రెడ్ బాక్స్ అని ఇలా ఫామ్ అయితే. దీని ఏంటంటే మనకి క్లియర్గా ట్రెండ్ ఎలా ఉంది, పొజిషన్ బై పొజిషన్ ఆర్ సెల్ పొజిషన్ తీసుకోవాలంటే ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చూపెడుతుంది నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్ అయితే ఓపెన్ అవుతుందా, ఓకే. ఇక్కడ ఓకే, సో దీని వచ్చేసరికి నేను ఇంకో పెట్టుకుంటే సో వస్తుంది ఫ్రెండ్స్, దీంట్లో అయినా వస్తుంది, బట్ కొద్దిగా లాగింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది రెన్కో అనేది. చూడండి వస్తుంది, ట్రై చేయండి ఓకేనా, 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు. సో ఈ టూల్స్ ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేసే టూల్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వీళ్ళు అడ్వాన్స్ లెవెల్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇక్కడ మీరు డైరెక్ట్ పొజిషన్ తీసుకున్నాక ఇక్కడ డైరెక్ట్ పొజిషన్ ఉంటే ఇక్కడ ఎగ్జిట్ కొట్టచ్చు అనమాట డైరెక్ట్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, టూల్ గురించి చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇంకా దీని గురించి, ఈ టూల్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఆల్రెడీ ప్రీవియస్ ఎంజిల్ వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, 5 years వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, 5 yearsలో ఇంకా మనకి ఎటువంటి అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ ఎల్ఐసి బ్లూ వాళ్ళు కూడా ఎటువంటి టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క బ్రోకర్ వాళ్ళు ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, యూనిక్గా ఉండాలని. సో వాళ్ళ బ్రోకర్ వాళ్ళు వచ్చేసరికి మనకి యూనిక్గా ఉండాలన్నట్టు వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో బెస్ట్ కదా, ఏ బ్రోకర్స్లో ఏది ఉంటే అది. ఇంకోటి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది కావాలంటే. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కూడా ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా చూపెడుతుంది ఇందులో కూడా. సో ఇవి ఒక అడ్వాన్స్ టూల్స్ అనమాట. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ రేంజ్లో మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇందులో కూడా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా చూడండి బిడ్ డాష్ ప్రైస్, ఓకేనా. సో ఇటువంటి అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇవి కాకుండా మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా, ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అనమాట, అడ్వాన్స్ ఆల్గో ట్రేడింగ్ పర్పస్. సో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం కమోడిటీ సెగ్మెంట్లో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్ ఆప్షన్స్లో. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకంటూ రిలయబుల్, మీకంటూ నమ్మకం అనిపిస్తే మీ అంతకు మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి 5 years అకౌంట్ ఉంటే మీరు ఈ స్ట్రాటజీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎంజిల్ ఆర్ ఎల్ఐసి బ్లూ. సో వీళ్ళు వచ్చేసరికి మీకు ఆల్గో ట్రేడింగ్ అనేది మంత్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. జీరోదా వాళ్ళు మంత్లీ 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ చేయాలంటే. బట్ వీళ్ళు
వీళ్ళు వచ్చేసరికి మేజర్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆటోమేటిక్ ఆర్ ఆల్గో ట్రేడింగ్లో. సో కొందరు ఫ్రీ బ్రోకర్స్ మనకు అలాంటి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్ చాలా వస్తున్నాయి. ఒక ప్రైస్ దగ్గర ట్రిగర్ అయితే ఒక ప్రైస్ దగ్గర తీసుకుంటుంది. బట్ వీళ్ళు వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను వీటిలో. సో ఆర్డర్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా అకౌంట్ ఉంటే మీరు వాటితో కంటిన్యూ చేసుకోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు కింది లింక్స్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.